మరొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. మొత్తం మీద 4 కేసులు అరెస్ట్ అయ్యి 4 సార్లు బెయిల్ వచ్చిన తర్వాత ఇక మొత్తానికి రావణ్ విడుదలయ్యాడు అనుకుంటున్న టైంలో మరొకసారి పోలీసులు రావణ్ని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. నక్కపల్లి టోల్ గేట్ వద్ద ప్రశ్న రావణ్ను పోలీసులు ఏలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పవన్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో మరొకసారి అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితమే బెయిల్పై విడుదలయ్యాడు రావణ్. మళ్ళీ రావణ్ అరెస్టుతో ఇప్పుడు హై టెన్షన్ నెలకొంది. రావణ్కి మద్దతుగా పెద్ద ఎత్తున ఆందోళనలు మరొకసారి తెర మీదకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే 4 సార్లు బెయిల్ మంజూరైంది. తాజాగా మరొకసారి అరెస్ట్ అయ్యాడు. తాజాగా 5వసారి రావణ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఏలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నాడు. యలమంచిలి కోర్టు బెయిల్ మంజూరు చేసిన కాసేపటికే ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అదిగో మీకు కనిపిస్తోంది స్క్రీన్లో. ఇప్పటికే బయటకు వచ్చిన తర్వాత రావణ్ని మరొకసారి పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి సందర్భం మీకు కనిపిస్తోంది. క్లియర్గా చూడొచ్చు. ఇదిగో ఇక్కడ మీకు కనిపిస్తోంది చాలా క్లియర్గా. ఇప్పుడు ఇంతకు ముందు జరిగినటువంటి ఘటనకు సంబంధించిన విజువల్స్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. 4 సార్లు అరెస్ట్ అయ్యి 4 సార్లు బెయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు 5వసారి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా చాలా క్లియర్గా కనపడుతుంది. ఈ నేపథ్యంలో మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక అరెస్ట్ అవ్వడేమో, ఇక రేపు ప్రెస్ మీట్ పెట్టి పూర్తి స్థాయిలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను జరుగుతున్నటువంటి ఘటనలకు సంబంధించి అని చెప్పాడు. అలాగే పక్కనే ఉన్నటువంటి శ్రవణ్కి కూడా కృతజ్ఞతలు చెప్పాడు, జడ శ్రవణ్కి కూడా. ఈలోపే ఇంకా అంతా అయిపోయింది, ఇక ప్రశాంతంగా నేను ఇంటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకుంటా అనుకుంటున్న సమయంలో 5వసారి పోలీసులు అరెస్ట్ చేయడం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇది కొంత చర్చనీయాంశంగా మారే అవకాశం కనిపిస్తుంది. వరుసగా మనం చూస్తున్నాం. ఈ నెల 1వ తేదీన రావణ్ని పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత మరో కేసులో సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో కూడా బెయిల్ దొరికింది. కాకినాడ స్పెషల్ మొబైల్ కోర్టు బెయిల్ ఇచ్చింది. కోర్టు నుంచి బయటకు రాగానే మరొకసారి ఇనకుదురు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్ వచ్చింది. పాయకరావుపురం పోలీసులు మళ్ళీ అరెస్ట్ చేశారు. ఇదే కేసులో ఇప్పుడు మళ్ళీ యలమంచిలి కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ మరొకసారి ఏలూరు పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇంకెన్ని కేసులు ఉన్నాయో, ఇంకెన్నిసార్లు అదుపులోకి తీసుకుంటారనేది తెలియడం లేదు. కాకపోతే వరుస అరెస్టులు, బెయిల్లు, మళ్ళీ అరెస్టులు, మళ్ళీ బెయిల్లు మాత్రం ఇప్పుడు చాలా సంచలనంగా మారాయి. కొంతమంది ఏమో ప్రభుత్వం కక్ష సాధింపుగా వ్యవహరిస్తుంది, ఇది ఎక్కడి పద్ధతి అని చెప్పి ప్రశ్నిస్తున్న వాళ్ళు ఉన్నారు, ఇంక్లూడింగ్ ప్రకాష్ రాజ్. వరుసగా దీనికి సంబంధించి ఆయన పోస్టులు పెడుతూనే ఉన్నారు. అండ్ చాలామంది రావణ్కి మద్దతు ఇస్తున్న వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతున్నారు. ఈవెన్ మన ఆర్టీవీ ఇచ్చినటువంటి పోల్స్లో రెస్పాండ్ అవుతున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. సో హౌ డు యూ సీ దిస్? ఈ 5వ అరెస్ట్ మీకు ఎలా అనిపిస్తుంది? ఒక్కసారి మాట్లాడినటువంటి మాటలు, రావణ్ ఏం మాట్లాడాడు ఒకసారి చూద్దాం. అరెస్ట్ అయిన తర్వాత మాట్లాడాడట, ఒక్కసారి ఆ డీటెయిల్స్ మనకు అందుతున్నాయి. లెట్స్ టేక్ ఏ లుక్. నా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు, కానీ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, మీరు చంపితే నేను ఒక్కడనే చచ్చిపోతా. ప్రశ్నించే వాళ్ళు ఎవరు చావరు. మీరు రావణ గారిని మాత్రమే చంపగలరు, ప్రశ్నను చంపలేరు, గుర్తుపెట్టుకోండి. రెండో విషయం, ఇంత భయపడుతున్నారా? మీకు అర్థమవుతుందా? ఒక 500 మంది పోలీస్ ఫోర్సు ప్రతిరోజు నా కోసం ప్రజా సమస్యలు, పబ్లిక్ అన్ని వదిలేసి నా కోసం వాళ్ళు అహర్నిశలు తిండి తిప్పలో లేకుండా తిరుగుతున్నారు. ఎస్పీ క్యాడర్ దగ్గర నుంచి కానిస్టేబుల్ క్యాడర్ దాకా ప్రతి ఒక్కరు నాకు సెక్యూరిటీ ఇచ్చుకుంటూ తిరుగుతున్నారు. నా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు, కానీ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, మీరు చంపితే నేను ఒక్కడనే చచ్చిపోతా. ప్రశ్నించే వాళ్ళు ఎవరు చావరు. మీరు రావణ గారిని మాత్రమే చంపగలరు, ప్రశ్నను చంపలేరు, గుర్తుపెట్టుకోండి. రెండో విషయం, ఇంత భయపడుతున్నారా? మీకు అర్థమవుతుందా? ఒక 500 మంది పోలీస్ ఫోర్సు ప్రతిరోజు నా కోసం ప్రజా సమస్యలు, పబ్లిక్ అన్ని వదిలేసి నా కోసం
వాళ్ళు అహర్నిశలు తిండి తిప్పలో లేకుండా తిరుగుతున్నారు. ఎస్పీ క్యాడర్ దగ్గర నుంచి కానిస్టేబుల్ క్యాడర్ దాకా ప్రతి ఒక్కరు నాకు సెక్యూరిటీ ఇచ్చుకుంటూ తిరుగుతున్నారు. తనని తాను పోయినా ప్రశ్నించే వాళ్ళు పోరు, ప్రశ్న ఆగదు అంటూ రావణ్ చెప్తున్నాడు. ఇంతమంది పోలీసులు, ఒక 500 మంది పోలీసులు నా కోసమే తిరుగుతున్నారా అన్ని సమస్యలు వదిలిపెట్టి, అంత భయపడుతున్నారా నాకు అని చెప్పి ప్రభుత్వాన్ని రావణ్ క్వశ్చన్ చేయడం మనం చూస్తున్నాం. కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు, మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్. కృష్ణమోహన్, ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం మళ్ళీ ఏమైనా అరెస్టులు ఉండే అవకాశం ఉందా అని చెప్పి. మనం మాట్లాడుకున్న కొద్దిసేపటికే మళ్ళీ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. 4 సార్లు అరెస్టులు, 4 సార్లు బెయిల్, ఇప్పుడు మళ్ళీ 5వ అరెస్ట్ కనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది? కృష్ణ రావణ్ మళ్ళీ అరెస్ట్ చేసిన పరిస్థితి ఏదైతే వెలమంచిలి పోలీస్ స్టేషన్, వెలమంచి కోర్టు నుంచి విడుదలయ్యి బయటికి వెళ్తున్నా మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాం. దాదాపుగా నాకున్న సంవత్సరం ఒక 30 కేసులు ఇతని మీద రెడీగా ఉన్నాయి. నక్కపల్లి టోల్ గేట్ అక్కడ ఉన్న పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయితే ఇంకా ఏలూరు నుంచి వచ్చే పోలీసుల కోసం ఏలూరుకి వస్తారు. ఏలూరుకి తీసుకొని అక్కడి నుంచి ఆయన ఏలూరుకి జరుగుతుంది. అంటే ఇది 5వ అరెస్ట్. ఈ అరెస్టులు వెనకాల విశేషకు సంబంధించి ఇప్పటికీ చాలా మాట్లాడుతున్న నేపథ్యాలు మనం చూసాం. ఒకే కేసులో ఇన్ని అరెస్టులు ఉంటాయి, ఎంత ఇబ్బందికరమైన అంశం ఏంటి. బెయిల్స్ వస్తున్నాయి. వరుసగా 4 కోట్లు బెయిల్ ఇచ్చిన కేసులో మళ్ళీ ఏలూరు పోలీసులు అదుపులో తీసుకుని మళ్ళీ ఏలూరు స్టేషన్ కి తీసుకురావడం ఇంకా దారిలో ఉన్నారు. ఆయన దగ్గరికి దాదాపుగా 2 గంటలు పెట్ట సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. సో ఎందుకు ఇంత ఈ ఇష్యూని ఇంత సీరియస్ గా ప్రభుత్వం కూడా తీసుకుంది, లేకపోతే పోలీసులు కూడా ఎందుకు తీసుకున్నారు అని దాని మీద కొంత చర్చ జరుగుతున్న పరిస్థితి మనం చూస్తాం. కానీ ఏదేమైనా మరోసారి రావణ్ అరెస్టు తర్వాత ఏలూరులో ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది అనే ఒక ఆందోళన ఇవన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. బహుశా ఏలూరులో ఏ టౌన్ కి తీసుకెళ్తారని చూడాలి. మొత్తం మీద ఏలూరు పోలీసులకు తీసుకెళ్లి అదుపులో తీసుకున్నారు. నక్కపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర, స్థానిక పోలీస్ స్టేషన్ దగ్గర వాళ్ళు తీసుకున్నారు. వెంటనే ఏలూరు వాళ్ళు వచ్చి ఆయన తీసుకెళ్లి అండర్స్టాండ్ హిస్ ఫ్రస్ట్రేషన్. కృష్ణమోహన్, ఆ వీడియోలో కనిపిస్తుంది చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. నా కోసం ఇంతమంది పోలీసులు ఏంటి, నేను చచ్చినా ప్రశ్నించే వాళ్ళు ఆగరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదో పక్క అయితే మరోవైపు ఏపీ గవర్నమెంట్ ఏమైనా ట్రై చేస్తుందా, ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసే ప్రయత్నమా? మొన్న శ్రీనివాస్ని, దువ్వాడ్ని అరెస్ట్ చేయడం, అప్పుడు క్వశ్చన్ చేయడం మనం చూసాం. బట్ ఇప్పుడు ఎస్పెషల్లీ రావణ్ విషయంలో మొన్న పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు కదా, యాక్షన్ ఉండబోతుంది, ఇలాంటి దారుణంగా కామెంట్స్ చేసినా, అబ్యూజ్ చేసినా ఉంటాయని చెప్పారు. సో దే ఆర్ ట్రయింగ్ టు మేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయబోతున్నారా రావణ్ని చూపించి, ఈసారి ఎవరైనా సరే ఇలాంటి కామెంట్స్ చేయకుండా ఉండడం కోసమని? డెఫినెట్గా కదా. లేకపోతే ఒక కేసుకి సంబంధించి 5 పోలీస్ స్టేషన్ వెంటనే ఛార్జ్ షీట్ చేయడం, లేదా అతను అరెస్ట్ చేయడం, మళ్ళీ వెంటనే తీసుకుని వెళ్ళడం లాంటి అంశాలు మనం చూస్తారు. ఇది డెఫినెట్ గా కొంత అంటే ఒక భయం కల్పించాలి. గీత దారితే ఎటువంటి పరిస్థితి, గీతలో ఉన్నంత వరకు మెరాగిస్తే గీత దారితే ఏం జరగబోతుందనే అంశాన్ని చూపించే ప్రయత్నం ప్రభుత్వం కూడా చేస్తున్నాం అనుకోవాలి. ఇక మిగతా కొంత తొందరపడి మాట్లాడితే ఎటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ కృష్ణారావుని క్లియర్ గా మాట్లాడుతున్నారు, నన్ను తప్పాలనుకుంటే చంపండి. అయినా కూడా నా కోసం ఇంతమంది పోలీసులు, 500 మంది పోలీసులు నా కోసం పనిచేస్తున్నారా ఇక రాష్ట్రంలో, ఎందుకంటే వేరే ఇష్యూస్ లేవా అని కూడా ఆయన మాట్లాడుతున్నారు. విషయం పరిస్థితులు దీనికంటే పెద్ద పెద్ద స్కామింగ్ చేసిన వాళ్ళు, లాకప్ డెత్ చేసిన వాళ్ళు, పోలీసుల వల్ల బాధపడిన వాళ్ళు, చాలా ఇష్యూస్ నడుస్తున్నాయి. కానీ అవన్నీ పక్కన పెట్టి కేవలం ఒక షోలో మాట్లాడిందో లేకపోతే వాంటెడ్ గా మాట్లాడిందో ఇటువంటి అంశాల మీద ఇంకా సీరియస్ గా పోవడం కొంత ఏంటి అనే ఒక ప్రశ్న కూడా పరిస్థితి కనపడుతుంది. చూడాలి అంటే ఈ కేసులో ఏమి సెక్షన్స్ పెట్టారు, ఎంత దూరం వెళ్ళిపోతుంది అనే అంశాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. బట్
ఈ వ్యవహారం మీద ఎటువంటి పరిస్థితులు ఉంటాయనేది కూడా చూడాల్సిన నేపథ్యం అయితే ఉంది. జోసెఫ్ రావణ్ నేపథ్యంలో మళ్ళీ మరోసారి అరెస్ట్ జరిగిన నేపథ్యంలో ఏలూరులో వ్యవహారం ఎలా ఉండబోతుంది, ఏలూరులో జన సైనికులు ఏం చేయబోతున్నారు చూడాలి. ఎందుకంటే మనం మచిలీపట్నంలో చూసాం, మరోవైపు పాకిరాపట్లో చూసాం. కాబట్టి ఇప్పుడు ఏలూరులో ఎటువంటి రియాక్షన్స్ ఉంటాయనేది కూడా చూడాల్సిన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇది ఎంత దూరం వెళ్ళబోతుంది అని కూడా చూడాలి. కృష్ణమోహన్, యాజ్ వి డిస్కస్డ్ ఎర్లియర్, రావణ్ ని పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేయడం, ఈ అంశాల్లో ఖచ్చితంగా రావణ్ చేసిన కామెంట్స్ తప్ప రైట్ అనే ప్రశ్న వస్తే ఖచ్చితంగా తప్పే. ఒక డిప్యూటీ సీఎంను పట్టుకుని అంత దారుణంగా మాట్లాడడం, అంతకుముందు హిందూ ధర్మం గురించి కూడా చాలా చెత్త కామెంట్స్ చేశాడు. ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా చూస్తే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో ఫ్రీడమ్ ఆఫ్ అబ్యూజ్ చేస్తే మేము ఊరుకోమని చెప్పి చాలా స్ట్రిక్ట్గా చెప్పారు. మరోవైపు అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ను ఉపయోగించుకొని కొంచెం ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్న వాళ్ళకి అధికారం చేతిలో ఉంది కాబట్టి దాన్ని కొంత అనుకూలంగా మార్చుకొని కొంత బుద్ధి చెప్పే ప్రయత్నం కనిపిస్తుంది. అంటే ఎవరి వేలో వాళ్ళు ఉపయోగించుకుంటున్నట్లు కనపడుతుంది కదా వ్యవస్థల్ని. డెఫినెట్ గా కదా. ఇప్పుడు ప్రకాష్ ట్వీట్ మీద కూడా మంత్రి పద్దుల దుర్గేష్ కూడా చాలా తీవ్రంగా స్పందించారు. ఆయన కూడా జోసెఫ్ రామన్ ఆయన్ని ప్రకాష్ రాజు నిద్ర శక్తులుగా మారారు. ప్రకాష్ రాజు అండ్ జోసెఫ్ ఇటువంటి వాళ్ళని రాష్ట్రంలో ఘర్షణ వాతావరణం సృష్టించాలి అనే ఒక ప్రయత్నం ప్రకాష్ రాజు కూడా సంబంధం ఉంది అనేది మా వద్ద చాలా ఆధారాలు ఉన్నాయి. ఆ జోసెఫ్ రావణ్ ప్రశ్నించగానే జస్ట్ ఆస్కింగ్ అంటే ప్రకాష్ రాజు వస్తారు. వైసీపీ పాలనలో జరిగిన కూర్చారపై జస్టాస్టింగ్ అని ఎందుకు అడగలేకపోయారు అనేది సభ్యుల దుర్గేషన్ మంత్రి జనసేన కూటమి ప్రభుత్వం నుంచి అందులో జనసేన నాయకుడైన ఎమ్మెల్యే అయిన మంత్రి దుర్గేష్ ఇప్పుడే మాట్లాడారు. సో ఇవన్నీ చూస్తుంటే కొంత సీరియస్ అనే ఇష్యూ నడుస్తుంది. రావణ్ విషయంలో డెఫినెట్ గా వ్యవహారాన్ని పోలీసులో తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. ఒక లెక్కను చూపించాలి అనే ఒక ప్రయత్నం జరుగుతుంది అనేది కూడా మనకి అర్థమవుతున్న పరిస్థితి. కానీ ఏదైనా ఈ వ్యవహారంలో జరుగుతున్న దాంట్లో చాలా మంది కూడా జస్ట్ మనం చూడొచ్చు ఎమ్మెల్యే ఇప్పుడే చాలా అప్డేట్స్ వస్తున్నాయి. అది జనసేన ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా రియాక్ట్ అవుతున్నారు. ప్రకాష్ రాజుకి లేకపోతే రావణ్ కు ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, ఇది కుట్రపూరితమైన వ్యవహారమా, లేకపోతే ఇద్దరు కలిసి రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాల మీద అసంతృప్తి అంటే రాష్ట్రంలో వాతావరణాన్ని చెడగొట్టాలా అనే చర్చ జరుగుతుంది అనే దాని మీద కూడా కొంత ఈ వ్యవహారం అయితే నడుస్తుంది. సారేపల్లి సెంటర్ నుంచి కూడా వీరికి ఏమైనా డబ్బులు అందుతున్నాయా అని కూడా సింగవరపు విజయ్ కుమార్ మాట్లాడిన పరిస్థితిని బట్టి తీసుకుంటే ఇది కొంత పొలిటికల్